పేరు అర్చన యోగి. నేను గత 15-20 సంవత్సరాల నుంచి కూడా యోగా చేస్తున్నా. దానివల్ల ఉపయోగం ఏంటంటే నాకు ఆస్టియోపరాలసిస్ అని డాక్టర్ గారు మొన్న నేను రియల్గా హాస్పిటల్కి వెళ్ళానమ్మా. వెళ్తే చెప్పారు, మీరు యోగా చేయటం వల్లనే దాన్ని మీరు కొంతవరకైనా తగ్గించుకున్నారు అని చెప్పారు. లేకపోతే మీరు వెయిల్ చైర్కే పరిమితం అవ్వాల్సిన వారు మీరు చేయటం వల్లనే, కేవలం చేయటం వల్ల. నేను రోజు డైలీ చేస్తానండి. అంటే మీ బాడీని మీరుగా ఇంత ఫ్లెక్సిబుల్గా నడుపుతున్నారు ఇప్పటికీ అంటే అదే కారణం అని చెప్పి. నా పేరు శివపార్వతి. నా యోగనామం వచ్చేసి త్రిరేఖ యోగిని. నేను డిసెంబర్ ఆ మంత్లో వచ్చానండి. నేను వచ్చేప్పుడు నాకు ఈ 20 జాలు బాగా ఎక్కువగా ఉంది. నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరికి నాకు ఆ 20 జాలు అనేది కంప్లీట్గా పోయిందండి. ఇప్పుడు అప్పుడు ఫస్ట్ నేను మలాసనంలో కూడా కూర్చోలేకపోయాను అసలు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కొన్ని చేయగలుగుతున్నాను. ఒక్క శీర్షాసనము, నౌకాసనము, ఈ 2 కొంచెం కష్టం అనిపిస్తున్నాయి, కానీ మిగతా ఆసనాలన్నీ నేను ఈజీగా చేయగలుగుతున్నాను. ఇది చేయలేము, మన వల్ల కాదు, మనం వెళ్తే చైర్లోనే కూర్చోవాలి, అందరి ముందు మనకి బాగోదు అనుకొని చాలామంది ఇళ్లలో ఉంటున్నారండి. అలా ఉండొద్దు. రండి, వస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ మన మాతాజీ గారు అంత చక్కగా మనల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇది అందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వాణి. నా యోగనామం వచ్చి లక్ష్మీప్రియ యోగిని. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందండి. సంవత్సరం కంటిన్యూగా చేస్తే ప్రాబ్లం తగ్గింది. ఇప్పుడు నెల పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయి. కాబట్టి ఒంట్లో కొలెస్ట్రాల్ గడ్డలుగా వచ్చేది, అవి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఆపరేషన్ అన్నారు చాలా వరకు. ఈ యోగాకి వచ్చినాక అవన్నీ తగ్గిపోయింది. ఇప్పుడు బాగుంది, చాలా సంతోషం. ఇంకా వలి గారు వస్తారా? యోగాకి రాకముందు నేను ఆఫీస్లో పని చేసుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. కుర్చీలో నుంచి లేవాలన్నా నాకు పని ఎక్కువ, ఆ పని చేయాలంటే ఇబ్బందిగా ఉండేది. కానీ యోగాకు వచ్చి వెళ్ళిన రోజు నుంచి నాకు సాయంత్రం దాకా మొదట ఏ ఉత్సాహంగా ఉంటానో సాయంత్రం వరకు అదే ఉత్సాహంగా పని చేస్తున్నాను. నాకు ఇబ్బంది అనేది కలగటం. పని ఇప్పుడే అయిపోయిందా, 5 ఇప్పుడే అయిందా, 5:30 ఇప్పుడే అయిందా అనిపిస్తుంది. అంత ఉత్సాహంగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.